Hello guys, welcome to Tech Adventures. ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే డిక్షనరీ సెట్స్ అండ్ టపుల్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్. మనం ప్రీవియస్ క్లాసెస్లో స్ట్రింగ్స్ని ఇంకా వేరియబుల్స్ ని ఇంకా ఇంటీజర్స్ని అండ్ ఆల్సో లిస్ట్ని డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్లో ఇప్పుడు మనం సెట్స్ని, డిక్షనరీస్ని అండ్ ఆల్సో టపుల్స్ని డిస్కస్ చేసుకుందాం. సో ఆరంభిద్దామా? సో ఇప్పుడు స్టార్టింగ్ మనం ఇది ఒక ఇంటర్ప్రిటర్. సో మనం ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకుందాము. ఆ ఫైల్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచా. సో ఇప్పుడు వాట్ ఈజ్ మీన్ బై ఏ టపుల్? సో లిస్ట్ లాగే టపుల్ కూడా ఒక డేటా టైప్. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే టపుల్లో టపుల్లో ఏంటంటే లిస్ట్ ని స్క్వేర్ బ్రాకెట్స్ లో డిక్లేర్ చేస్తాము. కానీ టపుల్ ని కర్లీ బ్రేసెస్ అంటే ఇప్పుడు మనం ఎలా ఉంటదంటే పెరాంథసిస్ ఉంటది కదా. ఇప్పుడు మనకి ఇది ఒక బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్ అండ్ దిస్ వన్ ఈస్ వన్ మోర్ బ్రాకెట్. సో టపుల్ ని మనం డిక్లేర్ చేసేది ఈ బ్రాకెట్ తోటి అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక టపుల్ ని అయితే డిక్లేర్ చేసుకున్నాం. సో టపుల్ కి ఒక నేమ్ ఇద్దాం, టు ఈక్వల్ టు ఇది ఒక టపుల్. ఇప్పుడు సో ఈ టపుల్ లో మనం ఎటువంటి డేటా టైప్స్ ని ఇన్సర్ట్ చేయొచ్చు అంటే సిమిలర్ టు ద లిస్ట్. అంటే మనకు ఏ వచ్చేసి వేరియబుల్స్ అంటే ఇంటిజర్స్ కానీ లేదంటే లిస్ట్స్ ని లేదంటే టపుల్స్ ని. అంటే మనం లిస్ట్ ని ఇన్సర్ట్ చేసాం కదా వాల్యూ కింద, డేటా వాల్యూ కింద. అలాగే టపుల్లో కూడా మనం టపుల్ ని కూడా డిక్లేర్ చేయొచ్చు. సో కొన్ని వాల్యూస్ ఇద్దాం ఇప్పుడు టపుల్లో. ఫస్ట్ మనం ఇంటిజర్స్ తో స్టార్ట్ చేద్దాం. 100 అండ్ స్ట్రింగ్ ఇద్దాము హాయ్. అలాగే టపుల్ కొన్ని లిస్ట్ ఇద్దాము. లిస్ట్ లిస్ట్ లో ఎలిమెంట్స్ 1 2 అండ్ ఇప్పుడు ఒక టపుల్ డిక్లేర్ అయింది. ఇప్పుడు ఈ టపుల్ ని మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ టపుల్ నేమ్ సేవ్ చేసి రన్ చేద్దాం. సో చూసారా, ఇది ఒక టపుల్. ఎందుకంటే లిస్ట్కి వచ్చేసరికి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ కనిపిస్తాయి, కానీ టపుల్కి వచ్చేసరికి ఇలా బ్రాకెట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం టపుల్ లోపల టపుల్ ఇచ్చి చూద్దాము. సో ఇది ఒక టు ఇందులో సమ్ 34 65 25 బిహెచ్ హెచ్ఐ ఇంకా టపుల్ ఇద్దాం అనుకున్నాం కాబట్టి మనం ఆల్రెడీ ప్రీవియస్ గా డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి టపుల్ ని టియు అనే ఇద్దాం. సో సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇప్పుడు ప్రింట్ చేద్దాం టపుల్ ని. సేవ్ చేసి ప్రింట్ చేద్దాం. ఓ సారీ, ఇక్కడ కోమా మర్చిపోయాము. సో కోమా పెట్టేసి సేవ్ చేసి రన్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి, ఇది ఫస్ట్ టపుల్. సెకండ్ టపుల్ వచ్చేసి ఇది. ఈ టపుల్లో మనం టపుల్ ని ఇచ్చాము అండ్ ఆల్సో ఇక్కడ లిస్ట్ ఇచ్చాము కదా, ఆ లిస్ట్ వాల్యూ అన్నమాట. సో లిస్ట్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆల్రెడీ లిస్ట్ ఉంది కదా, ఇంకెందుకు టపుల్ యూస్ చేయడం అనే డౌట్ మనకి వస్తుంది. సో ఏంటి డిఫరెన్స్ అంటే ఇప్పుడు మనం లిస్ట్ ని డిక్లేర్ చేస్తాం కదా. ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత అందులో వాల్యూస్ వేస్తాం. ఆ డేటా వాల్యూస్ ని మనం మళ్ళీ మార్చగలుగుతాం లిస్ట్ లో. కానీ టపుల్ లో వచ్చేసరికి ఆ ఆ ఫ్యూచర్ ఉండదు అనమాట. అంటే టపుల్ ఈజ్ నోన్ యాజ్ ఇమ్యూటబుల్, వేరస్ లిస్ట్ ఈజ్ నోన్ యాజ్ మ్యూటబుల్. అంటే ఇమ్యూటబుల్ మ్యూటబుల్ అంటే ఏంటంటే మ్యూటబుల్ అంటే ఆల్టరింగ్ అంటే లేదా చేంజ్ చేయొచ్చు డేటాని. వేరస్ ఇమ్యూటబుల్ మీన్స్ మనం చేంజ్ చేయలేం డేటాని. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లిస్ట్ ని డిక్లేర్ చేసుకున్నాను. లిస్ట్ లో 1 2 3 ఇచ్చా, 4 సరే 34. సో సేవ్ చేశా. ఇప్పుడు ప్రింట్ ఎల్ చేశాను నేను. నెక్స్ట్ మళ్ళీ నేను ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఉంది కదా లిస్ట్ లో, అది యూజ్ చేసి ఒక డేటా వాల్యూ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా ఇండెక్స్ ప్లేస్ లో. సో దానికి L(0) ఈక్వల్స్ టు L(0) ఈక్వల్స్ టు సమ్ మనం ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇప్పుడు 10 ఇద్దాము. సో L(0) ఈక్వల్స్ 10 ఇచ్చి ప్రింట్ చేస్తున్నాను నేను మళ్ళీ లిస్ట్ సేవ్ చేసి రన్ చేద్దాం.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లిస్ట్ మనం యాక్చువల్గా డిక్లేర్ చేసింది 1 2 3 4 34 వాల్యూస్ తోటి. అంటే చూసారా, ఇంకోండి ఇక్కడ వరకు కరెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది, లిస్ట్నే తీసుకుంది. మనం డిక్లేర్ చేసిన లిస్టే అది యాస్టిస్ ప్రింట్ అయిపోయింది. కానీ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి నెక్స్ట్ లైన్లో ఏం చేసామంటే ఇండెక్స్ 0 ప్లేస్లో ఉన్న డేటా వాల్యూని రీప్లేస్ చేసామన్నమాట 10 అనే ఇంటీజర్ తోటి వాల్యూ తోటి. అప్పుడు తర్వాత నెక్స్ట్ ప్రింట్ చేసినప్పుడు ఆ ఇండెక్స్ 0 ప్లేస్లో 1 కాకుండా 10 ఉంది, అంటే 1ని రీప్లేస్ చేసేసాం 10 తోటి. ఇలా ఓన్లీ లిస్ట్లోనే పాసిబుల్ అవుతుంది. టపుల్లోకి వచ్చేసరికి ఆ ఫ్యూచర్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడే డిక్లేర్ చేసుకున్న టపుల్ ఉంది, ఫస్ట్ టపుల్ తీసుకుందాం. సో ఇది ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ టీయూ ఆఫ్ 0 ప్లేస్లో నేను 10 అని ఇచ్చాను అనుకుందాం. అది ప్రింట్ చేస్తున్నాను. మోస్ట్లీ రాదు కానీ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం అవ్వాలి అంటే ఇక్కడ మనము ఇండెక్స్ 0 ప్లేస్లో 10 తోటి రిప్లేస్ చేద్దామని అంటున్నాం, అంటే 100 కాకుండా 10 ఉండాలన్నమాట. కానీ అలా అవ్వదు, ఎందుకంటే టపుల్ అనేది ఇమ్యూటబుల్ డేటా స్ట్రక్చర్ కాబట్టి అది రీప్లేస్ అవ్వదు. మనకి ఎర్రర్ వచ్చింది కంపైల్ చేసిన అదే కంపైల్ చేసినప్పుడు. సో రన్ చేసినప్పుడు ఇదిగో చూసారా, టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఎందుకంటే టపుల్ ఈజ్ అన్ ఇమ్యూటబుల్ డేటా టైప్. ఓన్లీ లిస్ట్లోనే ఆ ఫ్యూచర్ అనేది ఉంటుంది ఎనేబుల్ అయ్యి. దట్స్ వై లిస్ట్ ఈజ్ నోన్ యాజ్ మ్యూటబుల్ డేటా టైప్ వేరస్ టపుల్ ఈజ్ నోన్ యాజ్ ఇమ్యూటబుల్ డేటా టైప్. సిమిలర్ లాగే సేమ్ స్ట్రింగ్స్ కూడా ఇమ్యూటబుల్ టైప్. మనము స్లైసింగ్ యూజ్ చేస్తాము, ఇండెక్సింగ్ యూజ్ చేస్తాము, కానీ అందులో పర్టికులర్ క్యారెక్టర్ని మాత్రం రీప్లేస్ చేయలేము. దానికి ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఉంటుంది. ఆ బిల్ట్-ఇన్ ఫంక్షన్ తోటి రీప్లేస్ చేయొచ్చు యూజింగ్ స్లైసింగ్ అన్నమాట. సో ఇది టపుల్ వచ్చేసి అనమాట. టపుల్కున్న ఫ్యూచర్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ వేరేజ్ లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. డిఫరెన్స్ బిట్వీన్ టపుల్ అండ్ లిస్ట్ ఏంటి అంటే ఇది. సో ఇది టపుల్ డేటా టైప్. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది డిక్షనరీ. సో వాట్ ఈస్ మీన్ బై డిక్షనరీ అని అంటే ఇట్స్ బుక్ డెఫినేషన్ ఏంటి అంటే డిక్షనరీ ఈజ్ అన్ ఆర్డర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ కీ వాల్యూ పేర్స్. సో ఇప్పుడు మనము డేటాబేసెస్ తీసుకుంటే ఆ డేటాబేసెస్లో మనకి అట్రిబ్యూట్స్ ఉంటాయి, రోస్, కాలమ్స్, ఎనీ కాలమ్ నేమ్స్, ఎనీ ఇవన్నీ ఉంటాయి. సో అలా ఇప్పుడు మనం ఒక డేటాని ఇన్సర్ట్ చేసామనుకోండి, ఆ డేటాను మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే యూజింగ్ యాట్రిబ్యూట్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో మనకి 3 కాలమ్స్ ఉన్నాయి, నేమ్, రోల్ నెంబర్ అండ్ క్లాస్. ఇప్పుడు నేమ్ ప్లేస్లో ఇచ్చాము, రోల్ నెంబర్ ప్లేస్లో 25 ఇచ్చాము, క్లాస్ 1 ఇచ్చాము. సో క్లాస్ ఏ ఇచ్చుకొని, సో ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ డేటా అనేది డేటాబేస్ నుంచి కావాలి అనుకుంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అనే నేమ్ ఒక వ్యక్తి ఉంటే ఆ నేమ్కి ఏ రూల్ నెంబర్ ఉంది అని చూడడానికి మనం ఈ రోల్ అనే కాలమ్ నేమ్ యూజ్ చేసి రిట్రీవ్ చేస్తాము డేటాబేస్ నేమ్ యూజ్ చేసి. సిమిలర్లీ డిక్షనరీస్ కూడా అంతే. సో డిక్షనరీస్ అనేది కీ వాల్యూ పేర్స్లో స్టోర్ అయి ఉంటుంది. కీ వాల్యూ పేర్స్ ఎలా ఉంటుంది అంటే సింటాక్స్ కీ ఇలా ఉండి వాల్యూ ఇలా ఉంటుంది. సో ఇది కీ వాల్యూ పేర్. సో డిక్షనరీ వచ్చేసి మనం ఎలా డిక్లేర్ చేస్తాము అంటే సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, సో డిక్షనరీ నేమ్ ఈక్వల్స్ టు పారాంథసిస్ లో డిక్లేర్ చేయాలి మనం డిక్షనరీ అనేది. ఈ డిక్షనరీలో మనం ఎనీ కీ వాల్యూ ఆర్ పేర్ ఇవ్వచ్చు అనమాట. అంటే కీ వచ్చేసి ఎయిదర్ డేటా టైప్ ఆర్ స్ట్రింగ్ ఏదైనా ఉండొచ్చు. సో అలాగే వాల్యూ వచ్చేసి ఇంటీజర్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, ఎనీథింగ్ డిక్షనరీ కూడా ఉండొచ్చు అనమాట మనకి వాల్యూ వచ్చేసరికి. బట్ కీ వచ్చేసరికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కీలో ఏ డేటా టైప్ అయితే పెట్టాలి అనేది. సో నేను ఇక్కడ ఇక్కడ కీ వాల్యూ కాలన్ అండ్ వాల్యూ, ఇది సింటాక్స్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక డిక్షనరీని డిక్లేర్ చేద్దాం. డిక్షనరీ నేమ్ ఇచ్చాను, parenthesis లో కీ కీ వాల్యూ ఇవ్వాలి. సో కీ వాల్యూ అనేది నేను స్ట్రింగ్ తీసుకుందాం పోనీ. ఫస్ట్ స్ట్రింగ్లో నేమ్ అని ఇచ్చి ఇక్కడ నేమ్కి ఇంటీజర్ వాల్యూ. సో అలాగే సేమ్ రివర్స్ చేసి కీ వాల్యూని 1 ఇద్దాము, అదే ఇంటీజర్ ఇద్దాము, అండ్ స్ట్రింగ్ ఇద్దాము వాల్యూని.
సో ఇప్పుడు మనం డిక్షనరీని డిక్లేర్ చేసాం. సో ఈ డిక్షనరీని సేవ్ చేద్దాము ఫస్ట్, తర్వాత ప్రింట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏం అవ్వాలి అంటే మనకి మొత్తం డిక్షనరీలో ప్రింట్ అయిపోవాలన్నమాట, అలాంగ్ విత్ కీ వాల్యూ పేర్స్. సేవ్ చేసి రన్ చేశాను. చూసారా ఇక్కడ మీరు చూస్తే ఇంకోండి ఇలా డిక్షనరీ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు సేమ్ సిమిలర్ టు స్ట్రింగ్స్, లిస్ట్ అండ్ టపుల్స్ లో మనకి స్లైసింగ్, ఇండెక్సింగ్ ఎలా అయితే ఉంటుందో, డిక్షనరీస్ లో వచ్చేసరికి యాక్సెసింగ్ ఏ పర్టిక్యులర్ వాల్యూ యూజింగ్ కీ ఈజ్ పాసిబుల్ ఇన్ డిక్షనరీ. అంటే మనము డిక్షనరీలో పర్టికులర్ వాల్యూని మనం యాక్సెస్ చేయాలనుకుంటే యూజింగ్ కీ మనం యాక్సెస్ చేయగలుగుతాం. సో ఇక్కడ వచ్చేసరికి అంటే బిఫోర్ కామా ఇది ఫస్ట్ డేటా ఐటమ్ అన్నమాట. ఇది వచ్చేసరికి కీ వాల్యూ వచ్చి కీ వచ్చేసి నేమ్. ఇక్కడ వచ్చేసరికి కీ వచ్చేసి 1. సో ఇప్పుడు నాకు ఎలా యాక్సెస్ చేయగలుగుతాం అంటే యూజింగ్ కీ అన్నమాట, కీ వాల్యూస్ అన్నమాట. యూజింగ్ కీ వాల్యూస్ అంటే ఇప్పుడు మళ్ళీ కీ వాల్యూ పేర్స్ కదా, ఈ కీ వాల్యూస్ అంటున్నారు ఏంటి అంటే ఈ కీ ఉన్న డేటా అన్నమాట, వాల్యూ అని అంటారు. ఇది వచ్చేసరికి వాల్యూ అంతే. లేదంటే మనం ఇలా కీ డేటా అనుకుంటుకొని, సో ఇప్పుడు మనం యాక్సెస్ చేయాలనుకుంటే పర్టికులర్ వాల్యూని డిక్షనరీలో కీ డేటా తోటి యాక్సెస్ చేయగలుగుతాం. సో కీ డేటాని తీసుకుందాం. కీ డేటాని ఫస్ట్ మనం నేమ్ అనే దాన్ని యాక్సెస్ చేద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లో 1 కీ డేటాని యాక్సెస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లో అవుట్పుట్ ఏం రావాలి అంటే 1 రావాలి. సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ లో అవుట్పుట్ అవుట్పుట్ అనేది నేమ్ అని రావాలి. సో సేవ్ చేసి రన్ చేద్దాం. చూసారా, సేమ్ 1 వచ్చింది, నేమ్ వచ్చింది. అంటే యూజింగ్ కీ డేటాని మనము యాక్సెస్ చేస్తున్నాం వాల్యూస్ అనేది. సో అలాగే లిస్టులను కూడా మనము ఇందులో డిక్లేర్ చేసుకోవచ్చు. మనము ఇందులోనే డిక్లేర్ చేసుకున్నాం. కీ కీ డేటా వచ్చేసి మనం ఏమి ఇద్దాము, సమ్ ఇంటీజరే, లేదంటే స్ట్రింగ్ ఇద్దాం, లిస్ట్ అని చెప్పేసి. లిస్ట్ అని చెప్పి ఇందులో లిస్ట్ వాల్యూస్ ఇద్దాం. లిస్ట్ వాల్యూస్ వచ్చేసి 1, 2, 3, 4. సో డిక్షనరీని డిక్లేర్ చేసేసాము. ఇప్పుడు ఆ డిక్షనరీని ప్రింట్ చేద్దాం. చూసారా, ఇంకోండి లిస్ట్ మనం ఇచ్చాం లిస్ట్. ఇక్కడ వచ్చేసి కీ డేటా అనేది స్ట్రింగ్ కింద డిక్లేర్ చేశాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కీ కీ డేటా అనేది లిస్ట్ కింద ఇచ్చాను. కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి అయితే ఎల్ఐ అని ఇద్దాము. సేవ్ చేసి రన్ చేద్దాం. సో ఇదిగోండి, ఇది కీ డేటా అండ్ ఇది వాల్యూ అంటే కీ పేర్ అన్నమాట, కీ వాల్యూ పేర్ అన్నమాట. ఈ రెండు మిక్స్ చేసి కీ వాల్యూ. సో సిమిలర్లీ మనకి ఓన్లీ ఈ పర్టికులర్ లిస్టే కావాలి అనుకుంటే డి వన్ ఆఫ్ కీ డేటా ఏముంది అంటే ఎల్ఐ కదా, అండ్ ఆల్సో దట్ టు స్ట్రింగ్ ఉంది కాబట్టి ఇలా యాక్సెస్ చేసి సేవ్ చేసి రన్ చేద్దాం. చూసారా, ఓన్లీ లిస్ట్ వాల్యూస్ ప్రింట్ అయింది, అంటే ఓన్లీ లిస్ట్ ప్రింట్ అయింది. డిక్షనరీలో ఉన్న కీ డేటాని బట్టి ఎల్ఐని ప్రింట్ చేస్తున్న కీని, దానికి ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యింది. So in this way, we declare dictionaries inside like integers, strings, lists. Also, dictionary can be inserted, but it's an advanced concept కాబట్టి మనం just using integers, strings, and lists because as of now we have discussed. We can also declare tuples in dictionaries too, but మనం లిస్ట్ ని చూసాం కాబట్టి టపుల్ కూడా సిమిలర్ టు దిస్ అన్నమాట. అండ్ నౌ డిక్షనరీ కాన్సెప్ట్ అనేది ఫినిష్ అయ్యింది. నౌ కమింగ్ టు సెట్స్. సెట్స్ అంటే ఇప్పుడు సేమ్ సిమిలర్ టు డిక్షనరీస్. మనకి మ్యాథమెటిక్స్ లో సెట్స్ అంటే ఏంటి అంటే యూనిక్ వాల్యూస్ ని అలో చేసిద్ది, ఇంటర్సెక్షన్ ఉంటది, యూనియన్ ఉంటది, అవన్నీ ఉంటాయి కదా. సో సేమ్ ఆపరేషన్స్ సెట్స్ లో ఇన్ పైథాన్ ఉంటాయి అన్నమాట. సెట్స్ ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే సిమిలర్ టు ద డిక్షనరీస్ ఓన్లీ, బట్ యూజింగ్ ఓన్లీ పారాన్సిస్ ఉంటాయి అన్నమాట, నో కీ వాల్యూ పేర్స్ సెట్ లో. అండ్ ఆల్సో మనం సెట్ ని డిక్లేర్ చేసేటప్పటికి ఏం చేయాలంటే ఇక్కడ మనం ఆల్రెడీ డిక్షనరీని పారాన్సిస్ తో చేస్తున్నాం కాబట్టి ఇంటర్ప్రిటర్ కి మనం సెట్ డిక్లేర్ చేసేటప్పటికి s సెట్ అనే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ని యూజ్ చేయాలన్నమాట, అప్పుడే సెట్ డిక్లేర్ అవుద్ది.
డిక్షనరీ డిక్షనరీ ఇంకా సెట్ కి సేమ్ పారెంట్సెస్ ఉంటాయి కాబట్టి మనం సెట్ ని డిక్లేర్ చేయాలనుకుంటే బిల్ట్ ఫంక్షన్ ని set అనే బిల్ట్ ఫంక్షన్ ని యూజ్ చేయాలి. డిక్షనరీకి వచ్చేసరికి ఆ బిల్ట్ ఫంక్షన్ అవసరం లేదు. సేమ్ సిమిలర్ టు లిస్ట్ కానీ స్ట్రింగ్స్ కానీ వీటిని కూడా డిక్లేర్ చేయాలంటే మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో లిస్ట్ వచ్చేసి లిస్ట్, డిక్షనరీకి వచ్చేసి డిక్ట్, ఇలా ఉంటాయి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. బట్ మనకి ఈజీ వేలో ఉంటుంది కాబట్టి డిక్షనరీ వచ్చేసి కీ వాల్యూ పేర్స్ లో ఉంటుంది కాబట్టి ఇన్సైడ్ పారెంథసిస్, సిమిలర్లీ లిస్ట్ ఇలా ఉంటుంది. అండ్ టపుల్ కూడా టపుల్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. బట్ వి యూజ్ దిస్ సింటాక్స్ పారెంథసిస్ అనేవి. సో ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. సెట్ వచ్చేసరికి బిల్ట్ ఇన్ ఫంక్షన్ పక్కా యూజ్ చేయాలన్నమాట. బికాజ్ interpreter need to know the difference like is this a dictionary or a set. సో ఇప్పుడు మనం సెట్ అనేది డిక్లేర్ చేయడానికి సెట్ ఫంక్షన్ యూజ్ చేసాం. సో ఈ సెట్ లోకి మనం ఎనీ టైప్ ఆఫ్ డేటాని ఇన్సర్ట్ చేయగలుగుతాము. అండ్ ఆల్సో మనం ఇందులో డూప్లికేట్ వాల్యూస్ ఇస్తే అది ఆటోమేటిక్ గా యూనిక్ వాల్యూస్ ని తీసేసుకుంటది. సో ఇప్పుడు మనం ఎస్ ఈక్వల్స్ సెట్ అని డిక్లేర్ చేసాం కాబట్టి లెట్స్ జస్ట్ ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్ తీసేసి నేను ఇందులో డైరెక్ట్ వాల్యూ ఇచ్చేస్తాను. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే నేను కీ వాల్యూ పేర్స్ లో వేయలేదు. ఓన్లీ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఇచ్చా, అంటే సింగిల్ వాల్యూసే ఇచ్చా, కీ వాల్యూ పేర్స్ లోగే వేయలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే రన్ చేస్తున్నా సేవ్ చేసి, ఇక్కడ చూసారా ప్రింట్ అయింది సెట్. ఇప్పుడు నేను ఫస్ట్ సపోజ్ ఒక ఇంకొక మళ్ళీ 1 ఇస్తున్నా, 2 ఇస్తున్నా, 3 ఇస్తున్నా, సేవ్ చేసా, రన్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 1 2 3 4 5 6 ప్రింట్ అయింది. కానీ ఇక్కడ నేను సెట్ ని డిక్లేర్ చేసినప్పుడు 1 2 3 4 5 6 1 2 3 అని మళ్ళీ రాశా. అంటే డూప్లికేట్ వాల్యూస్ రాశాను కానీ అది ప్రింట్ చేసినప్పటికి ఓన్లీ యూనిక్ వాల్యూస్ వరకే ప్రింట్ చేసింది. ఇది ఒక సేమ్ సిమిలర్ టు ద మ్యాథమెటికల్ కాన్సెప్ట్, సెట్స్ ఓన్లీ యూనిక్ వాల్యూస్ నే అలౌ చేసింది. సో ప్రింట్ చేసేటప్పుడు ఓన్లీ యూనిక్ వాల్యూస్ నే ప్రింట్ చేసింది. సో మనకి ఏమన్నా ఇంటర్సెక్షన్ ఆపరేషన్ కావాలన్నా కానీ వీటిని కావాలంటే వి విల్ డిస్కస్ ఫర్దర్. మనం టాపిక్స్ లోకి వెళ్ళే కొద్దీ వి విల్ డిస్కస్. సో సెట్ అనేది ఇదన్నమాట, యూనిక్ వాల్యూస్ ని ప్రింట్ చేసిద్ది. వీ కెన్ ఆల్సో డూ ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, యూనియన్, ఎనీ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ అన్నమాట. సో set declaration and dictionary declaration is are both same parentheses, but the difference between sets and dictionaries is dictionary is stored in key value pairs, whereas sets is not. And also tuples and list key difference ఏంటి అంటే tuples are immutable whereas lists are mutable. అది అన్నమాట ఇప్పుడు డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్. లైక్ వి డిస్కస్డ్ అబౌట్ ఇంటీజర్స్, స్ట్రింగ్స్, లిస్ట్స్, సెట్స్, సారీ ఆర్డర్లో పెడదాం, టపుల్స్, డిక్షనరీస్ అండ్ లాస్ట్కి వచ్చేసి సెట్స్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ వి డిస్కస్డ్ యాజ్ ఆఫ్ నౌ అన్నమాట. సో ఫర్దర్ క్లాసెస్లో మనం ఇంకా అసలు లూప్స్ అంటే ఏంటి, కండిషన్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్, ఫర్ ఎల్స్, వైల్ ఎల్స్, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వి విల్ బి డిస్కసింగ్ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. So in next class, we will discuss on loops and condition statements. So thank you. Please do subscribe, like, and share for more awesome content. Thank you.